శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. కార్తికేయ అంటే కృత్తికల. ఈ సారాంశం అతని పుట్టుకతో ముడిపడి ఉంది. హిందూ పురాణాల ప్రకారం కార్తికేయ గంగా నది ఒడ్డున కనిపించినప్పుడు అతను కృత్తిక నక్షత్రం ప్లియాడస్ యొక్క 7 ప్రకాశవంతమైన నక్షత్రాలలో 6ంటికి కనిపిస్తాడు. ఈ నక్షత్రాలు అతని తల్లులుగా వ్యక్తీకరించబడ్డాయి. అందరూ అతనిని జాగ్రత్తగా చూసుకోవాలని మరియు శిశువు కార్తికేయకు పాలివ్వాలని కోరుకున్నారు. కార్తికేయ మొత్తం 6 తలలను కలిగి ఉండటానికి మరో 5 తలలను పెంచడం ద్వారా వివాదాన్ని ముగించాడు. తద్వారా అతను మొత్తం 6 తల్లులను చూసేందుకు మరియు ప్రతి ఒక్కరూ తనలోని ఒక కోణాన్ని నర్స్ చేయడానికి అనుమతించాడు. స్కంద అనేది స్కాండ్ నుండి ఉద్భవించింది. దీని అర్థం దూకడం లేదా దాడి చేయడం. కాళిదాసు యొక్క ఇతిహాస పద్యం కుమారసంభవ కథ యొక్క చాలా సంస్కరణల్లో వలె తారక, సింహముఖ మరియు రాక్షసులను నాశనం చేయడానికి స్కందుడు జన్మించాలని దేవతలు కోరుకున్నారు. శూరపద్మ, దీనిలో సోదరులకు శివుని శక్తి ద్వారా మాత్రమే చంపబడగల వరం ఇవ్వబడింది. స్కందుడు పూర్తిగా శివుని నుండి జన్మించాడు. వారు పార్వతిని శివుడిని పెళ్లి చేసుకోమని పంపారు. శివుడు అయితే ధ్యానంలో మునిగిపోయాడు మరియు అతను వెంటనే బూడిద చేసిన ప్రేమ దేవుడైన కామదేవుని విల్లు నుండి బాణంతో కొట్టబడే వరకు పార్వతి వైపు ఆకర్షితుడయ్యాడు. అనేక సంవత్సరాల సంయమనం తరువాత శివుని బీజం చాలా శక్తివంతమైంది. దాని ఫలితానికి భయపడిన దేవతలు పార్వతితో శివుని రసిక ఆటకు అంతరాయం కలిగించడానికి అగ్నిదేవుడైన అగ్నిని పంపారు. అగ్ని బీజాన్ని అందుకుని స్కందుడు జన్మించిన గంగలో పడేశాడు. మహాభారతం యొక్క తరువాతి పుస్తకాలలో పూర్తిగా భిన్నమైన పురాణం శివ మరియు పార్వతిని తల్లిదండ్రులుగా చేసింది. వారు ప్రేమలో ఉన్నారు, కాని వారు కలవరపడ్డారు మరియు శివ అనుకోకుండా తన వీర్యాన్ని నేలపై చిందించాడు. శివుని వీర్యం గంగా నదిలో పొదిగేది. అగ్ని దేవుని వేడిచే సంరక్షించబడుతుంది మరియు ఈ పిండం గంగానది ఒడ్డున కార్తికేయ శిశువుగా జన్మించింది. బసాల్ట్ మురుగన్ 12వ శతాబ్దపు ఆంధ్రప్రదేశ్ నుండి నెమలిపై కూర్చున్నాడు. అతను శివుని పెద్ద కొడుకు అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. మరికొందరు అతన్ని గణేశుడికి తమ్ముడిగా చేస్తారు. ఇది అతని పుట్టుకకు సంబంధించిన మరొక పురాణం ద్వారా సూచించబడింది. తారక నేతృత్వంలోని అసురులచే దేవతలు కొట్టబడ్డారు, ఎందుకంటే తారక బ్రహ్మచారి అయిన శివుని నుండి శివుని కుమారుడు మాత్రమే చంపగలడని వరం పొందాడు. దేవతలు ఈ వరం గురించి తెలుసుకుని శివుడిని ఎలా సంబంధంలోకి తీసుకురావాలో ప్లాన్ చేస్తారు. కాబట్టి వారు పార్వతిని చిత్రంలోకి తీసుకువస్తారు. ఆమె యోగి అయిన శివునితో మరియు పార్వతిని వివాహం చేసుకున్నారు. తద్వారా తారకుడిని చంపడానికి స్కందుడు జన్మించాడు. రామన్ వరదర అందించిన అంతర్దృష్టుల ప్రకారం మురుగన్ వాస్తవానికి తమిళ దేవతగా పరిగణించబడ్డాడు. ఉత్తర భారత దేవతల యొక్క పాంథియోన్లో దత్తత మరియు విలీనం ప్రక్రియకు లోనయ్యాడని అర్థం. ద్రావిడ ఇతిహాసాలలో అతను యుద్ధం మరియు విజ్ఞానం రెండింటినీ మూర్తీభవించిన దేవతగా గౌరవించబడ్డాడు మరియు అతని ప్రాముఖ్యత ప్రాంతీయ సరిహద్దులను దాటి విస్తృత భారత ఉపఖండం అంతటా ప్రముఖ వ్యక్తిగా మారింది. దీనికి విరుద్ధంగా జిఎస్ గురియే పురావస్తు మరియు ఎపిగ్రాఫికల్ ఆధారాల ప్రకారం సమకాలీన మురుగన్ సుబ్రహ్మణ్యుడు మరియు కార్తికేయ 2 ప్రభావాల సమ్మేళనం అని పేర్కొన్నాడు. ఒకటి దక్షిణం నుండి మరియు ఉత్తరం నుండి స్కంద మరియు మహాసేన రూపంలో. గురియే ప్రకారం అనేక ప్రాచీన ఉత్తర మరియు పశ్చిమ హిందూ రాజ్యాలకు మరియు గుప్త సామ్రాజ్యానికి అతను యోధుడు, తత్వవేత్త, దేవుడు. 7వ శతాబ్దం తరువాత స్కంద యొక్క ప్రాముఖ్యత తగ్గింది, అయితే అతని సోదరుడు గణేశ యొక్క ప్రాముఖ్యత పశ్చిమ మరియు ఉత్తరాన పెరిగింది. అయితే దక్షిణాన మురుగన్ యొక్క ఇతిహాసాలు పెరుగుతూనే ఉన్నాయి. నార్మన్ కట్లర్ ప్రకారం దక్షిణ మరియు ఉత్తర భారతదేశానికి చెందిన కార్తికేయ మురుగన్ స్కంద కాలక్రమేణా కలిసిపోయారు. అయితే మురుగన్కి సంబంధించిన దక్షిణ భారత ఐకానోగ్రఫీ మరియు పురాణాల యొక్క కొన్ని అంశాలు తమిళనాడుకు ప్రత్యేకమైనవి. కార్తికేయ పురాణాలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఉత్తర మరియు పశ్చిమ భారతీయ సంప్రదాయాలలో కార్తికేయ లేదా స్కంద శాశ్వత బ్రహ్మచారి అయినప్పటికీ సంస్కృత గ్రంథాలు దేవసేనను అతని భార్యగా పేర్కొన్నాయి. తమిళ పురాణాలలో అతనికి 2 భార్యలు ఉన్నారు. దేవయానే దేవసేనతో గుర్తించబడింది మరియు వల్లి.
మురుగన్ జీవితంలోని అనేక ప్రధాన సంఘటనలు అతని యవ్వనంలో జరుగుతాయి మరియు అతని పుట్టుకకు సంబంధించిన ఇతిహాసాలు తమిళనాడులో ప్రసిద్ధి చెందాయి. ఇది మురుగన్ను బాలదేవునిగా ఆరాధించడాన్ని ప్రోత్సహించింది. ఇది ఉత్తర భారతదేశంలోని బాలకృష్ణుని ఆరాధనకు సమానంగా ఉంటుంది. కథాసరిత్సాగర వంటి సంస్కృత రచనలలో కార్తికేయ యవ్వనం, అందం మరియు ధైర్యసాహసాలు ఎక్కువగా ఉన్నాయి. కాళిదాసు కుమారుని జననాన్ని కుమారసంభవ అనే సాహిత్య పురాణానికి అంశంగా చేశాడు. వాస్తవానికి మురుగన్ను దేవుడిగా పూజించలేదు, కాని కురవర్ వంశంలో కురింజి మైదానంలో జన్మించిన ఒక ఉన్నతమైన పూర్వీకుడు, వీరోచిత యోధుడు మరియు నిష్ణాతుడైన సిద్ధర్గా పూజించబడ్డాడు. ఆ పాత్రలో అతను విదేశీ దండయాత్రలకు వ్యతిరేకంగా తమిళులను నిలకడగా రక్షించే సంరక్షకుడిగా కనిపించాడు. మురుగన్ యొక్క పురాణాలు సారూప్య చారిత్రక కథనాల నిధి. ఇది అతనిని అనేక పురాణ యుద్ధాలు చేసిన యోధునిగా చిత్రీకరిస్తుంది, అతని యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది మరియు ప్రజలకు సేవ చేస్తుంది. అంతేకాకుండా అతని ఆశ్చర్యకరమైన మరియు అద్భుత పనుల కథలు అతనిని అద్భుతాల కారణంగా దేవుడిగా చూడటం ప్రారంభించిన తమిళ సమాజంలో అతని స్థాయిని మరింత పెంచాయి. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.